శివుడు ఎందుకు అర్ధనారీశ్వర రూపంలో ఉంటాడో మీకు తెలుసా? ఇది కేవలం రూపం మాత్రమే కాదు, మొత్తం సృష్టి రహస్యాన్ని, జీవన తత్వాన్ని బయటపెడుతుంది. శివపురాణంలోని ముఖ్యమైన భాగాల్లో ఒకటి అయిన శతరుద్ర సంహితలో ఈ రూపం వెనుక కథ వివరింపబడింది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ పురుషులను మాత్రమే సృష్టించాడు, కానీ వారు సంతానోత్పత్తి చేయలేకపోయారు. అందుకే సృష్టి ముందుకు సాగలేదు. అప్పుడు బ్రహ్మ తీవ్ర తపస్సు చేసి శివును ప్రార్థించాడు. శివుడు వెంటనే ప్రసన్నుడై అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడు. అర్ధనారీశ్వర అంటే సగం శివుడు సగం పార్వతి అని. అప్పుడు బ్రహ్మకు అర్థమైంది, సృష్టికి స్త్రీ పురుష రెండూ అవసరమని. ఆ తర్వాత స్త్రీలను సృష్టించాడు. అప్పుడే సృష్టి పూర్తయింది. ఈ రూపం చెప్పే గొప్ప తత్వం ఏమిటంటే, శివుడు లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా శివుడు సృష్టి చేయలేడు. దానర్థం పురుషుడు స్త్రీ ఇద్దరూ సమానమే. అందుకే అర్ధనారీశ్వరుడు సృష్టి సమతుల్యతకు ప్రతీక. శివుడి ఆశీస్సుల కోసం వీడియోని లైక్ చేసి ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.